సమీర్ గారు హాయ్ అండి. హలో హాయ్. మీదే కదా వాయిస్? నాదే అండి. భయం అనే పదం మీకు ఎక్కడ? మీరు భయం పుట్టిస్తున్నారు కదా. అదేం లేదండి. ఏంటి మీరు విరూపాక్ష చూసి అదుగు అక్కడ సంకేతాలు వచ్చేస్తున్నాయి పక్కన. చైల్డ్హుడ్ క్రష్ అంటే మీరే. నిజంగా చెప్తున్నా, నేను అదే తర్వాత ఇంటర్వ్యూలో చెప్పాలని చెప్తున్నా. అండ్ మీరు విజయవాడ? విజయవాడ. మాది విజయవాడ. ఆయన విస్కీ ఆయన చెప్పినప్పుడు, డైరెక్టర్ గారు చెప్పినప్పుడు వాట్ యు ఫెల్ట్? యాక్చువల్గా ఫస్ట్ నాకు పాయింట్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. లవ్ అట్ ఫస్ట్ సైట్ అని ఒక పదం ఉంటుంది, తెలుసా అండి? అది చేశారా అండి? లేదు. ఎందుకండి? పార్టీస్ బాగా ఎంజాయ్ చేస్తారా మీరు? పార్టీ గాయా కాదా? చిన్నప్పుడు. ఇప్పుడు కాదా? 30 ఏళ్ళు వచ్చినాయి నాకు. క్రష్ మీద ఒపీనియన్ ఏంటి? చాలా క్రష్లు ఉన్నారు, అయిపోయింది. నౌ ఐఎమ్ లుకింగ్ టు బికమ్ అన్ అడల్ట్. యాక్చువల్ గా ఏంటిది ఉన్నారు అయిపోయింది? ఏంటమ్మా ఇది? ఏంటి అంత చెప్పి ఏదేదో చెప్తున్నారంటే ఏంటండి బాబు? ఎక్కడి నుంచి వచ్చారండి? హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు డైల్ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. రీసెంట్గా ఒక టీజర్ చూసానండి. సో టైటిల్ మాత్రం చాలా క్యాచీగా ఉంది. ది బర్త్డే బాయ్ అనమాట. సో బర్త్డే మాత్రం వాళ్ళది, ఎంటర్టైన్మెంట్ మాత్రం మంది అనిపిస్తోంది. ప్రమోషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. రైట్ నౌ నాతో పాటు బర్త్డే బాయ్ తప్పితే మిగతా అందరూ ఉన్నారు. సో అసలు ఈ బర్త్డే బాయ్ ఎలా అయింది, ఆ బర్త్డే ఎలా జరిగింది, ఆ బర్త్డేకి కథకి చాలా సంబంధాలు ఉన్నాయి. బట్ ఇది ఎలాంటి స్టోరీ, ఫుల్ డ్రామానా, ఫుల్ యూత్కి అయితే కనెక్ట్ అయిపోతుంది అనిపిస్తుంది. బర్త్డేకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వాళ్ళ మాటల్లోనే తెలిసేసుకుందాం. హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకు అని చెప్పి రవి గారు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రమోషన్స్ అసలు నేను ఎక్కడా చూడలేదు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నాకు రోహిణి గారు కనిపించినప్పుడు ఏంటంటే ఏంటో చదువుతున్నారు పాపం. అప్పటి రోజులు ఇలాగే చెప్తుండేవాళ్ళు. ఎవరికైనా బర్త్డే అంటే టీవీలో చక్కగా మెసేజ్ పంపిస్తూ జెమినీ మ్యూజిక్ లో చూసేవాళ్ళం. ఆవిడ చదువుతూ ఉంటుంది, మళ్ళీ సర్దుకుంటుంది, వెనకాల చూస్తూనే బర్త్డే బాయ్ కనిపిస్తూ ఉన్నాడు విజువల్ లో. సో ఎక్సలెంట్ ప్రమోషన్స్ అనమాట. సో మాకు ఫస్ట్ క్రేజీగా అదే అనిపించింది. సో దానికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు కొంచెం జెన్యూన్ గా అనిపించింది కదా? ఇప్పుడు కొంచెం అనిపించింది. అయ్యో చెప్పేస్తుంది ముందే. ఓన్లీ ఫర్ ప్రమోషన్స్, డిఫరెంట్ క్రేజీగా తీసుకొచ్చినందుకు. ఓకే డన్. ఫస్ట్ సమీర్ గారు హాయ్ అండి. హలో హాయ్. మీదే కదా వాయిస్? నాదే అండి. ఎవరు చెప్పట్లేదు. ఓకే గుడ్ టు సీ యూ అండి. ఇదేం ఫస్ట్ ఫిల్మ్ కాదు, యాక్చువల్లీ బిఫోర్ కూడా చేశానండి. కిరాక్ పార్టీ అని ఒక సినిమాలో చేశాను. అదొక 6 years బ్యాక్ రిలీజ్ అయింది అనుకుంటా. సిన్స్ దెన్ అలా వెబ్ ప్రాజెక్ట్స్ కొన్ని చేసుకుంటూ వచ్చాను. I did a few Anya's tutorial అని ఒకటి, రైటో లెఫ్టో అని ఆన్ ఈటీవీ విన్ సిరీస్ చేస్తున్నాను. తర్వాత విస్కీ అని ఒక క్రేజీ డైరెక్టర్ వచ్చి సినిమా చేయమని అడిగాడు. సో బాగుంది కదా పేరు అని చెప్పి చేశారా? అంటే పేరు బాగా కనెక్ట్ అయిందా? పేరు స్టార్టింగ్ వేరే ఉండేది. మొత్తం పేర్లు మార్చేసుకున్నారు ఆయన. స్టార్టింగ్ వేరే పేరు, తర్వాత విస్కీ. అంటే మా డైరెక్టర్ కి పగలున్నాయి అనుకుంటా అని చెప్పారు. యాక్చువల్ గా సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, సో అలాగే భాష బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఆ భాష బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియకుండా ఉండడానికి పేరు మార్చుకున్నారు. సో స్క్రీన్ నేమ్ విస్కీ. నేను చూసినప్పుడు చాలా మంచి సర్ప్రైజింగ్ అయ్యాను. అంటే ప్రమోషన్సే కాదు, ఇందులో డైరెక్టర్ పేర్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనిపించింది. మాకే తెలియదండి చాలా. ఆయన చెప్తుంటే మాకు షాకింగ్ ఉంటుంది. ఓకే ఫైన్ అనుకుని మేము కూడా సర్దుకుని వెళ్ళిపోతున్నాం అంతే. ఈ సినిమా చేసి జైలుకి వెళ్తామా? సినిమా చూసినా మేము ఇంటికి వెళ్తాంగా. మీరు ఇంటికి వెళ్తారు, ప్రశాంతంగా వెళ్తారు, హ్యాపీగా వెళ్తారు. అవునా? తీసుకెళ్తారేమో అంతా. సో హాయ్ మణి గారు, ఎలా అనిపిస్తుంది ప్రాజెక్ట్ తో? ఒక మంచి ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ఏదో నెక్స్ట్ ఏమవుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ వెళ్తున్నాం మేము కూడా. మీరు కూడా అదే క్వశ్చన్ మార్క్ ఉందా? డెఫినెట్లీ అండి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. సో చిన్న చిన్న రోల్స్ చేశాను వెబ్ సిరీస్లో కానీ అండ్ మూవీస్లో కానీ. బట్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది మెయిన్ రోల్గా. సో ఎక్సైటెడ్ అండ్ అలాగే టెన్షన్ కూడా ఉంది. టెన్షన్ కూడా ఉంది ఎందుకండి? ఆయనే మంచి విస్కీ అని పేరు పెట్టిన సైలెంట్ కూర్చున్నాడు అక్కడ. అందుకే ఓటీటీ అని ఎంత ప్రెషర్ చేసినా లేదు, థియేటర్ ఆయన కాన్ఫిడెంట్ ఉన్నారు. బట్ మా యాక్టింగ్ ఎంతవరకు చేసాము, ఎంతవరకు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు, ఏంటి ఎంతవరకు కనెక్ట్ అవుతారు క్యారెక్టర్స్ అని మాకు భయం ఉంటుంది కదా. భయం ఉందా?
కాదు ఈ పదం వీళ్ళిద్దరు చెప్పారంటే ఓకే, కానీ భయం అనే పదం మీకు ఎక్కడ, మీరు భయం పుట్టిస్తున్నారు కదా ఈ అయ్యో మధ్యన. బాబోయ్ అదేం లేదండి. ఏంటి మీరు విరూపాక్ష చూసి అదిగో అక్కడ ఏకంగా సంకేతాలు వచ్చేస్తున్నాయి పక్కన అక్కడ. ఊరికి దేవుడా. యాక్చువల్లీ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ రవికృష్ణ గారు, బికాజ్ ఇండస్ట్రీలో అందరికీ ఏంటంటే సినిమాలు చూసే అందరికీ నాకు సార్ మంచి క్రష్, మన్మధుడు, చైల్డ్హుడ్ క్రష్ ఎవరంటే అందరికి అదే చెప్తుంటారు. మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు సీరియల్స్ అప్పుడెప్పుడే వస్తున్న టైంలో వచ్చింది ఒక సీరియల్ వరుధిని పరిణయం అనమాట. ఇంత క్రిటికల్ క్రూరమైన బాస్ ఎక్కడైనా ఉంటాడు అనిపిస్తుంది ఫస్ట్. తర్వాత ఆ క్యారెక్టర్ని లవ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు సీరియల్స్ ట్రెండింగ్ ఉంది, కానీ ఒకప్పుడు డిజిటలే లేని టైంలో, ప్రమోషనే లేని టైంలో, ఇన్స్టాగ్రామే లేని టైంలో ఒక ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అసలు ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళిపోయారు. మా అందరికీ క్రష్, ఎస్పెషల్లీ నేను చెప్పేస్తున్నా నా చైల్డ్హుడ్ క్రష్ అంటే మీరే. నిజంగా చెప్తున్నా, నేను అదే తర్వాత ఇంటర్వ్యూలో చెప్పాలని చెప్తున్నా. అండ్ ఆ సీరియల్ సాంగ్ కూడా మేము కాలర్ ట్యూన్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. మీరు కూడా బిలీవ్ చేయొచ్చు, ఎందుకంటే అప్పట్లో ఆ సాంగ్ ని చాలా మంది కాలర్ ట్యూన్ పెట్టుకున్న రోజులు ఉన్నాయి. నేను చూసాను చాలా మంది దగ్గర, నాకు చెప్తుంటే అబద్ధాలు అనుకునేవాడిని. ఇప్పుడైతే ఒక కపుల్ వచ్చి వాళ్ళ బేబీకి నా పేరు పెట్టమని చెప్పి నా చేతిలో పెడితే అరే నేను చేసింది ఇంత అరే ఈ రేంజ్ లో ఉందా అని నేనే షాక్ అయ్యాను. సో నా క్యారెక్టర్ పేరు పార్దు అని వాళ్ళ బేబీకి పెట్టమని నా చేతిలో పెట్టారనమాట. మనకు తెలియకుండా చాలా చేస్తామా అనుకున్నాను నేను. చాలా చేశారు, చాలా అందరి హార్ట్స్ తీసేసుకున్నారు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే అది ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి ఇండస్ట్రీ కనుక క్వశ్చన్ అయితే మీ దగ్గర రేస్ చేయకూడదు. 10 years అవుతుంది. 10 years వచ్చినా కూడా, వచ్చిన ప్రతి క్యారెక్టర్ చేసుకుంటూ డిజిటల్ నుంచి వచ్చినా కూడా, అండ్ ఇప్పుడు సినిమాలకి ఇప్పుడు రవికృష్ణ అంటే నాట్ ఓన్లీ విరూపాక్ష, బిఫోర్ మేము కూడా సీరియల్స్ లో కూడా టెలివిజన్ చూసిన వాళ్ళకి ఎగ్జాక్ట్లీ నేను పర్ఫార్మెన్స్ చేస్తాను అని తెలుసు. బట్ సినిమా సర్కిల్ కి ఏంటి అంటే ఆఫ్టర్ విరూపాక్ష ఓకే హీ కెన్ పర్ఫార్మ్ వెల్ అనేది స్టాంప్ వచ్చింది. ఎస్. అండ్ మీరు విజయవాడ? విజయవాడ. మాది విజయవాడ. అవునా? ప్లీజ్ స్టెప్ చేద్దాం. మీది విజయవాడ. ఓకే. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, హ్యాపీ థింగ్ ఏంటంటే, మీరు సీరియల్స్ చేస్తున్న టైంలోనే అప్పట్లో మనకి ఏంటంటే ఇండస్ట్రీ పర్సన్స్ కాదు, మమ్ కానీ డాడీ కానీ అక్కడే ఉండేవాళ్ళు. మీరే వచ్చి ఇక్కడ సీరియల్స్ క్యారెక్టర్స్ చేస్తూ ఉండేవాళ్ళు, ఫైట్ చేశారు, సస్టైన్ అయ్యారు. ఈ రోజున ఇంకా అంటే మిమ్మల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన వాళ్ళే థియేటర్లో కూడా మీరు కనిపిస్తే ఒక విజిల్ వేస్తారు. యాక్చువల్లీ నిజంగా ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. అండ్ ఇంకొకటి, ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది వెంటనే రాదురా, ఎక్కుతూ వెళ్తుంటే సక్సెస్ వస్తుందనడానికి మీరు సుడిగాలి సుధీర్ గారు మాకు కనిపిస్తూ ఉంటారు ఫ్రేమ్ లో. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నిజంగా కొత్తగా వచ్చే వాళ్ళకి హోప్ ఉంటుంది, ఒక మోటివేషన్ ఉంటుంది మీలాంటి క్యారెక్టర్స్ చూస్తున్నప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్. అండి. నేను చెప్పాలి నాకు తెలియకుండా ఇంత వెనకాల అని, బట్ థాంక్స్ అలాట్. మేము ఇండస్ట్రీకి అలాగే వచ్చాం కదా, అంటే మీ సీరియల్స్ చూస్తూ మిమ్మల్ని లవ్ చేస్తూ, తర్వాత మేము కూడా ఇండస్ట్రీకి వచ్చి మెయిల్స్ వేరు, ఫీమేల్స్ ఇంట్లోంచి బయటికి రావడం వేరు, బట్ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే మీరు ఏదైతే ఆ పాత్ క్రియేట్ చేశారో ఆ పాత్లకు మమ్మల్ని కూడా వెల్కమింగ్ చేస్తున్నారు. సో అందుకని ఇదే సక్సెస్ గా కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే డన్. సో ఇప్పుడు మన సినిమాకి వెళ్ళిపోదాం. ఏంటిది పార్టీగా కదా, పార్టీ బర్త్డే బాయ్ లో పార్టీ చేసుకుంది ఎవరు అసలు? యాక్చువల్లీ వెనకాల ఫోకస్ అవుట్ లో ఉన్నారు, 5 చేసుకున్నారా? చేసుకుని మా ఇద్దరిని లాగారు మధ్యలోకి. మనోజ్ని మిమ్మల్ని లాగారు కదా, సమీర్ ని మిమ్మల్ని లాగారు. యాక్చువల్లీ మీరు అసలు ఇంట్లోనే లేరు కదా, యాక్చువల్లీ జరిగినప్పుడు సడన్ గా వచ్చారు. ఏం జరిగిందంటే, ముందు ఎవరిని పట్టుకోవాలి అసలు? యాక్చువల్లీ కంటెంట్ రావాలంటే ఇప్పుడు ముగ్గురులో ఎవరిని పట్టుకుని వస్తుంది అమ్మకి తెలుసు కదా, కళ్ళ ముందే జరిగింది. ఫస్ట్ మనీ ఏం చెప్పారు ఏంటి, ఒక 2-3 ఏవో ఫస్ట్ సినిమాని ఆ లాంగ్వేజ్ ఏంటబ్బా, ఆ డైలాగ్స్ కొంచెం కష్టంగా ఇంత షై ఉన్నారు మీరు, అక్కడ చెప్పగలిగారా? సిగ్గుపడుతున్నారు కాదండి. డైరెక్టర్ వాట్ అంటే ఒక రాగా ఫ్రెండ్స్ మధ్య ఎలా ఉంటుందో హీ వాంటెడ్ దట్ అనమాట. ఓకే. సో మేము అబ్జెక్షన్ ట్రై చేసే ఛాన్స్ కూడా ఇవ్వడు, చెప్పాలంతే ఫిక్స్ చెప్పాలి. ఓకే, బాగుంది ఆ క్యారెక్టర్. ఎందుకంటే 4 వ్యక్తులు చిల్లై ఉంటే ఒక పర్సన్ ఖచ్చితంగా మాసి ఉంటాడు, ఒకటి క్లాస్ ఉంటాడు, ఒకటి మాసి ఉంటాడు, ఒకటి కొంచెం షై ఉంటారు. బేసికల్ మీరు షై ఉన్నారు కదా, అక్కడ డైలాగ్ ఎలా చెప్పగలిగారు అనేది నా క్వశ్చన్. యాక్చువల్లీ అదే మా 5 మధ్య ర్యాపో రావడానికి కూడా ఒక 10 days మేము కలిసి వర్క్షాప్స్ చేసి కొంచెం ట్రావెల్ అయిన తర్వాత మాకు ఆ ర్యాపో వచ్చింది. సో దట్ ఈజీగా ఆ క్యారెక్టర్స్ లోకి వెళ్ళి కానీ ఆ డైలాగ్స్ కావచ్చు, కాన్వర్జేషన్స్ అవ్వచ్చు, చాలా ఆర్గానిక్ గా వచ్చాయి. అండ్ మేము సింక్ సౌండ్ లో చేసాం కాబట్టి ఇంకా బాగా పోర్ట్రే అయిందని అనిపిస్తుంది. ఓకే, సో స్వీట్. మనోజ్ గారు, సారీ సమీర్ గారు, నాకు ఈ మణిది మనోజ్ వెళ్ళిపోతుంది. లుక్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ మీ లుక్కే ఉంది కదా, మీ హెయిర్ స్టైల్, మీ రెగ్యులర్. యాక్చువల్గా సినిమాలో ఎలా ఉందండి, సినిమాలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది లుక్, బట్ ఇది అదే ఇది ఫోటోషూట్ కోసం. యాక్చువల్గా బేసిక్లీ వేర్ అన్ ఇండిపెండెంట్ సినిమా. ఓకే. సో అందరికీ తెలుసు, లైక్ ఇండిపెండెంట్ సినిమా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఆబ్స్టికల్స్ ఉంటాయి.
సినిమా తీసి it's been a journey, it's been a long time coming. సో యాక్చువల్గా బ్రో కూడా నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకేం నచ్చిందంటే కథలో ఇది ఒక రియల్ కథ అండ్ బ్రో అప్రోచ్ చేసిన విధానం, విస్కీ బ్రో అప్రోచ్ చేసిన విధానం కూడా చాలా రియల్గా అప్రోచ్ చేశాడు. సో నాకు ఆ నరేషన్ ఇచ్చినప్పుడు కూడా నాకు ఎక్కడ నచ్చిందంటే దే వర్ బోత్ willing to tell a real story without any సినిమా మ్యాజిక్. మామూలుగా వచ్చి ఒక కథ చెప్తున్నప్పుడు ఒక డైరెక్టర్ రవి బ్రోకి చెప్తున్న కథ ఒక హుక్ తో వస్తాడు. అంటే ఈ ఎలిమెంట్ ఉంటుంది, లేదంటే ఈ ఎలిమెంట్ ఉంటుంది, లేదంటే ఇలా జరిగినాక ఒక పెద్ద ఈవెంట్ జరుగుద్ది. బట్ విస్కీ అలా వచ్చి చెప్పాడంటే ఇది జరిగింది, నాకు జరిగింది, నేను చూపిస్తాను. అండ్ ఐ థాట్ దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. And that's what hooked me onto this project. ఓకే డన్. సో రవి గారు, యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ మన దగ్గరకు వస్తుందంటే బిఫోర్ మనం చేసిన ఫిలిమ్స్కి నెక్స్ట్ ఫిలిం ఆన్సరబుల్. మీరు ఎప్పుడైతే మాకు విరూపాక్షలో స్క్రీన్లో కనిపించారో అండ్ రీసెంట్గా లవ్ మీ ఇఫ్ యూ డేర్ దాంట్లో కూడా మీరు ఒక్కొక్క క్యారెక్టర్ చాలా చూసిగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ మీడియా కూడా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ కూడా చాలా బాగా అడుగుతున్నారు. అంటే ఇన్ని రోజుల పడిన కష్టానికి ఒక యాక్టర్గా ఇప్పుడు మీరు సస్టైనబుల్ అవుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇది మీకు బాధ్యతే ఒక ప్రాజెక్ట్ ఓకే చేయడానికి. సో థియేటర్ టికెట్ కొనుక్కుని రావాలంటే రవి కూడా ఉన్నాడు చూడొచ్చు అనే బిలీవ్నెస్ రావాలి, తెచ్చుకున్నారు మీరు ఆల్మోస్ట్. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఆయన విస్కీ ఆయన చెప్పినప్పుడు, డైరెక్టర్ గారు చెప్పినప్పుడు వాట్ యు ఫెల్ట్? యాక్చువల్గా ఫస్ట్ నాకు పాయింట్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇది ఒక రియల్ స్టోరీ అని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. ఓకే, ఇది ఒక రియల్ ఇన్సిడెంట్, ఇది జరిగింది, దాంట్లో సెలబ్రేషన్లో ఇలా జరిగింది. సో వాళ్ళు రియల్గా ఏదైతే ఫేస్ చేశారో నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు ఫస్ట్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ అంటే నాకు ఏదైనా స్టోరీ చూసినప్పుడు రీసెంట్ వచ్చిన ఫిలిమ్స్లో కానీ ఏదైనా సరే అది రియల్గా జరిగింది అన్నప్పుడు దన్మని తగులుతుంది నాకు ఎందుకో హార్ట్కి. అలా ఇది నాకు కనెక్ట్ అయింది. సో డెఫినెట్గా ఆడియన్కి కూడా నచ్చుతుంది, ఇది రియల్గా జరిగింది. మనమేమి అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఎక్స్ట్రీమ్గా చేంజెస్ చేయలేదు. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్నే ఆల్మోస్ట్ 80% 90% అదే పోర్ట్రే చేసాం. సో నాకు ఏదైతే కనెక్ట్ అయిందో ఆడియన్కి కూడా అదే కనెక్ట్ అవుద్ది అని ధైర్యం చేసి చేశాను అనమాట. సో చూడాలి, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే, యా డన్. సో మీకేది బాగా నచ్చిందండి ఈ స్టోరీ ఫస్ట్ డైరెక్టర్ నారేట్ చేసినప్పుడు? ఆయన చెప్పేటప్పుడు ఐస్ లో ఒక ఇంటెంట్ ఉంటుందండి. ఐస్ లో ఇంటెంట్ ఉంటుంది. అసలు అంటే ఆ ఇంటెన్స్ కనిపిస్తా ఉంటది. ఆయన చెప్పేటప్పుడు చిన్నది మీరు చూస్తే కనుక, మీరైతే కనుక నేను విరూపాక్షలో దీనికి భయపడ్డాను అన్నారు కదా, అది ఒక 1% అన్నమాట. 1% ఆయన కళ్ళల్లో మీరు చూసేటప్పుడు సైకో గడి ఈ సినిమా తీస్తాడు మళ్ళీ లైక్ ఇంటెంటా లేకపోతే మేబీ ఇట్స్ జస్ట్ ట్రామా కూడా అయి ఉండొచ్చు. అంటే లైక్ జనాలు ఈ సినిమా చూసినాక ఖచ్చితంగా అనుకుంటారు ఒక రియల్ మనిషి ఇలాంటి సిచ్యువేషన్ రియల్ లైఫ్ లో ఫేస్ చేస్తే లైక్ నవ్వు మనోడు వచ్చి మాస్క్ పెట్టుకుని ఇలా చేస్తున్నాడు కానీ లైక్ ఐ కాంట్ రియలీ ఇమాజిన్ వాట్ హీ మస్ట్ హావ్ ఫెల్ట్. మా 5 members లో ఒక పర్సన్ ఆయన బేసికల్లీ ఆయన లైఫ్ లో జరిగిన స్టోరీ ఇది. అది ఏ పర్సన్ అనేది మాకు చెప్పలేదు. నాకు తెలిసి ఈ పర్సన్ ఈ కట్అవుట్ అనుకుంటున్నా. కట్అవుట్ యాక్చువల్లీ ఇందులో లేరు, ఇందులో లేరు. రియల్ లైఫ్ లో ఈ 5 members లో ఒక పర్సన్ ఆయన, ఈ 5 members ఈ పోస్టర్స్ లో ఉన్న పర్సన్స్ లో ఒక పర్సన్ ఆయన. అదే చెప్తున్నా, ఈ 5 members లో ఈ పర్సన్ ఆ పర్సన్ ఎవరు ఈ కట్అవుట్ సమీప్ బ్రోనా? అశోక విస్కీ అండి. డైరెక్టర్ హీరోలా ఉంటాడు కొంచెం. సో కన్ఫ్యూజ్ చేసా కొంచెం. అదే నేను షాక్ అయ్యాను. ఓకే, క్రేజీగా చేయమన్నారండి డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ. అవునా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే ఏమైనా మంత్రాలు బయటకు వస్తాయేమోనండి. నేను మిమ్మల్ని భయపడుతుంటే లేదు ఇది కాదు వేరే నేను ఆన్ స్క్రీన్ వైలెంట్ గానీ ఆఫ్ స్క్రీన్ ఇన్నోసెంట్ అండి. నేను నిజంగా నమ్ముతున్నాను. నేను అవునా అనుకుని నేనే ఆశ్చర్యపోయి చూస్తున్నా. ఎందుకంటే మాకు తెలియదు, సర్ప్రైజింగ్ ఆయన చెప్పరు. జస్ట్ ఫర్ జోక్, ఎందుకంటే ఆ పర్సనాలిటీ అలా మ్యాచ్ చేసి అంతే. నాకు కూడా తెలియదు కదా అసలే ఆయన ఒక రకంగా ఉన్నారు హెయిర్ స్టైల్ తో అక్కడ డిఫరెంట్ గా, ఒక రకంగానే డిఫరెంట్ గా. మీరు ఇంకేదో అనుకోకండి. ఓకే, ఏంటి రాజీవ్ కనకాల గారు మంచిగా కూర్చోబెట్టారు ఆయన, ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి మీరు. మేము యాక్చువల్ గా చనిపోయిన బాలు క్యారెక్టర్ కి ఫాదర్ క్యారెక్టర్ బర్త్డే బాయ్నే చంపేశారు అయితే యాక్చువల్లీ మొత్తానికి. మీకు ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. ఎస్, ట్రైలర్ లో ఉన్నట్టే ఆ బర్త్డే బాయ్ కి ఫాదర్ రోల్ చేశారు రాజీవ్. ఇది చంపబడ్డారా, చంపించేశారా, సూసైడా, లేదంటే ఇంకేదైనా యాక్సిడెంటల్ అనేది మీరు
19th థియేటర్లో చూడండి రవి గారు ఇందాక నుంచి చెప్తా ఉన్నారు అదేనా? అంటే ఇప్పుడు నేను చిన్న టెన్షన్ పడుతున్నాను ఇప్పుడు అదంతా ఏం చెప్పంటారా అడుగుతారు ఏంటి అని. అడగను, అడిగితే మీరు నన్ను అడిగేస్తారు కదా సినిమా చూడండి. ఎన్ని ఇంటర్వ్యూలు ఇదే చెప్తారు మీరు ప్రెస్ మీట్ లో కూడా సినిమా చూడండి బ్రో అది. అంతే కదా, మాకు డైరెక్టర్ గారు ఎంత ఇచ్చి ఇదే చెప్పండి అదే చెప్పండి అని చెప్పి పంపిస్తారు. మాకు అంతకు మించి రైట్ లేదు మాట్లాడి. నేను కూడా అడగను, ఎందుకంటే సినిమా చూసినప్పుడు ఆ క్యూరియస్ ఉండాలి. ఆల్మోస్ట్ సమీర్ దాన్ని ఏమంటారు ఒకటి అడిగాను నేను క్వశ్చన్, Q&A క్వశ్చన్ అడిగినట్టు ఒక చిన్న డిక్షనరీ చెప్పాడు. క్యారెక్టర్ ఎలా బాగా నచ్చిందంటే డైరెక్టర్ వర్డ్స్ నాకు చెప్పినప్పుడు నేను అంత ఇన్నోసెంట్ గా చూసానని. ఖచ్చితంగా మీ వర్డ్స్ నేను హార్ట్కి తీసుకున్నానండి, థియేటర్లోనే చూస్తాను, కథ మాత్రం అడగరు. ఓకే, సో ఎస్పెషల్లీ మూవీ గురించి ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క మూవీ థియేటర్ నుంచి ఆడియన్స్కి రావాలంటే కంటెంట్ బయటికి వెళ్ళాలి. సో ఆ విషయంలో మాత్రం మీరు ఫస్ట్ రోహిణి గారు ఆ చిన్న ఆ కట్తోనే చాలా బాగా చేస్తారు. మన టైటిల్ ఏంటంటే ద బర్త్డే బాయ్ కదా, ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్న కాన్సెప్ట్ గా గేమ్ ఆడుకుందాం. ఓకే, గేమ్ అంటే లేచేసి అట్లా ఏం కాదు, కూర్చున్నాయి. మీరు మైకిల్ గీకిల్ సెటప్ ఉంది కాబట్టి అలాగే ప్లాన్ చేశారు. రవి గారు వాడారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ బేసిక్ గా. వీళ్ళిద్దరికి అలవాటు ఉంది, భయం లేదు. నాకు భయం వస్తుంది గేమ్ అంటే. అంటే మాకు రోజు అదే, మాకు కూడా అలవాట్లేదండి, కొంచెం క్రేజీగా ట్రై చేద్దామని. అంటే విస్కీ గారు చెప్పారు కొంచెం క్రేజీగా చేయండి, నా పేరు విస్కీ కదా ఆయన చెప్తాడు. ఓకే, స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మెజారిటీ మీ నుంచి అంటున్నారు. ర్యాగింగ్ లాగా ఉంది. ఓకే, స్టార్ట్ విత్ యూ మణి గారు. సో ఫస్ట్ యాక్చువల్లీ ఇది మీకు ఫస్ట్ కదా, ఇదంతా నా కల్పితం, నా క్వశ్చన్సే. కోపం వస్తే నన్నే తిట్టేసుకోండి, ఓకేనా? ఓకే, ఎందుకండి అదే కదా ప్లాన్ చేసుకొచ్చినట్టు ఫోన్ కూడా తీసారు. మిమ్మల్ని మాత్రం అడగరు, క్రష్ కదా. నేను చూసుకుంటా రండి అన్నప్పుడు అనుకున్నా. ఓకే డన్. సో మణి గారు ఫస్ట్ యాక్చువల్లీ ఎవరికైనా ఇండస్ట్రీలో ఫస్ట్ ఫిల్మ్ అంటే ఇట్స్ లైక్ బేబీ, రైట్? దీని నుంచి ఏ చిన్న పోస్టర్ వచ్చినా, మన పేరు పడినా, మనం కనిపించినా ఇట్స్ లైక్ ఆ రోజు నిద్ర పట్టదు కదా. ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఏదైనా టీజర్ అనుకోండి, మీరు ఫ్రేమ్లో కనిపించారు, ఆ మినిట్ మీరు చూస్తున్నప్పుడు లేదా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసుకుంటారు, ఆ మూమెంట్ వాట్ యు ఫెల్ట్, ఫస్ట్ ఫీలింగ్? అదే అందరూ చెప్పేదే, బట్ నేను కొత్తగా చెప్తున్నాను కాదు, కానీ ఇది రియలా కాదా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగానే ఒక ఆల్మోస్ట్ 5 years నుంచి ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నాను. సో ఫైనల్లీ అనిపించింది. కానీ ఎక్కడా కూడా మీరు చెప్తే గానీ ఆ ఫస్ట్ లుక్ లో ఇతని ఫస్ట్ ఫిల్మ్ అయితే అలా ఉండదు. మీరు కొంచెం అలా అయితే ఆ కాంప్లిమెంట్ అయితే మీరు తీసుకోవాలి ఒకటి సినిమాకి సంబంధించి. మీ అందరం చూసినప్పుడు ఇంకెక్కడైనా చేస్తుంటారు, బట్ ఇది కూడా ఒక ఫిల్మ్ అనుకున్నాం కానీ ఫస్ట్ డెబ్యూ అయితే అనుకోలేదు. ఓకే డన్. సో నెక్స్ట్ మీ క్యారెక్టర్ ని 1 word లో డిస్క్రైబ్ చేయాలి. 5 ఉన్నాయి అబ్బా, ర్యాపిడ్ ఫైర్. సెకండ్ క్వశ్చన్, క్యారెక్టర్ ని 1 word లో డిస్క్రైబ్ చేయాలి. వాట్ యు సే? 1 word లోనా? 1 word, 2 words చెప్పండి. అంటే ఒక గ్యాంగ్ లో కొంచెం అయిపోయింది, గ్యాంగ్ లో కొంచెం సీరియస్ గా ఉంటారు కదా. ఎక్కడి నుంచి వచ్చారని మీరిద్దరు చాలిగా సీరియస్ గా సిన్సియర్ గా ఉండే పర్సన్. గ్యాంగ్ లో సీరియస్ అండ్ సిన్సియర్ గా ఉండే ఒక పర్సన్. ఓకే సరే, మీ లైఫ్ లో క్రేజియస్ట్ బర్త్డే ఏదైనా ఒక మెమరీ ఉందా? నాకా? అదే వేరే వాళ్ళదేనా? మీరు ఎవరి బర్త్డేకి వెళ్ళిన క్రేజియస్ట్ మూమెంట్స్ చెప్పొచ్చు, లేదా మీ బర్త్డే క్రేజియస్ట్ మూమెంట్ ఏదైనా షేర్ చేయొచ్చు. టు బి ఫ్రాంక్ నేను అసలు ఎక్కువ పార్టీస్ వెళ్ళండి. అసలు బయటికి వెళ్తారండి? లవ్ అట్ ఫస్ట్ సైట్ అని ఒక పదం ఉంటుంది తెలుసా అండి? అది తెలుసు. చేశారా అండి? లేదు. ఎందుకండి నా కెరీర్ రాజులో అంతం చేద్దామని. ఏంటి లవ్ అట్ ఫస్ట్ సైట్ లేదా? ఉంటాయి. ఎందుకు కెరీర్ ఎందుకు అంతం అయిపోతుంది? లవ్ చేయడంలో తప్పేం లేదు, లవ్ చేయొచ్చు. చూడండి రవి గారు నేచర్ అది మేము చేస్తున్నాం కదా. లవ్ అండి క్యారెక్టర్స్, ఓకేనా? ఇది మాత్రం స్కిప్ కదా, వద్దులే ఇంకా మిమ్మల్ని నేను ఎక్కువ వదలలేదు, పాస్ చేయాల్సింది ఎందుకంటే లాగ్ అయిపోతుంది ఎక్కువ, బాగోదు. ఓకే డన్. అండ్ కమింగ్ టు సమీర్ గారు, ఫాస్ట్ మీరు అలాగే మంచిగా హ్యాపీగా, అసలు ఇంత కూడా చెల్లించట్లేదు మీ బాడీ అసలు, మీరు ఏదైనా అడగండి అన్నట్టుంది. అండ్ స్టార్ట్ విత్ యూ ఫస్ట్. ఈ ప్రాజెక్ట్ సంబంధించి టీజర్ కావచ్చు, వాటర్ మీ లుక్ కావచ్చు, ఏదైనా బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ నుంచి వచ్చిన బెస్ట్ మెమరబుల్ కాంప్లిమెంట్, వాట్ ఎవర్, ఎనీ కామెంట్. బాగా చేశారు యాక్టింగ్ అని చెప్పారు జనాలు. సో దట్స్ ఆల్వేస్ అ గుడ్ థింగ్ ఫర్ మీ. అంటే బేసిక్గా I've dedicated my life to cinema. అంటే సో when
నాకెప్పుడు లైక్ సినిమా అంటే ఇట్స్ లైక్ డిసిప్లిన్. సో ఇఫ్ సమ్వన్ సెస్ సంథింగ్ గుడ్ టువర్డ్స్ యువర్ క్రాఫ్ట్, it's good, and at the end of the day that's all I care about. ఓకే, సో స్వీట్. సో ఇండస్ట్రీకి కమింగ్ అంటే ఒక్కొక్కరికి ఒక ఇన్స్పిరేషన్ అంటారు కదా, మీ లైఫ్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? My inspiration to cinema ante I would say Chiranjeevi garu for sure. Chinnapadi nunchi basically I'm a dancer. I started my acting career dance chestu. So from there I would say Chiranjeevi garu, Prabhudeva garu. Okay. These two are my biggest inspiration. And I would say Rajamouli for his ability to execute films. Where are you from? నేను పుట్టింది విజయవాడలో, సిడ్నీకి 5 years ఏజ్ అప్పుడు షిఫ్ట్ అయ్యా. I grew up in Sydney. Okay. Then I studied in Los Angeles for 2 years. And then ఇక్కడికి వచ్చాను. ఓకే, డన్. పార్టీస్ బాగా ఎంజాయ్ చేస్తారా మీరు? పార్టీ గాయా కాదా? చిన్నప్పుడు. ఇప్పుడు కాదా? 30 ఏళ్ళు వచ్చినాయి నాకు. అయితే ఇంకా బాగా పార్టీస్కి వెళ్ళకూడదా? మరి 30 ఏళ్ళు వచ్చి నాకు పార్టీస్ చేసుకుంటే బాగోదు. అవునా? ఓకే, మాకు తెలియదు యాక్చువల్లీ. ఓకే, డన్. సో ఈ మళ్ళీ ఇదే క్వశ్చన్ అడుగుతున్నా, క్రష్ మీద ఒపీనియన్ ఏంటి? క్రష్ ప్రతి ఒక్కరికి క్రష్ అవసరమా లేదా? అంటే వన్స్ అగైన్ చాలా క్రష్లు ఉన్నారు, అయిపోయింది. Now I'm looking to become an adult actually ga. ఏంటిది ఉన్నారు అయిపోయింది? ఏంటమ్మా ఇది? బేసిక్గా చేంజ్ అవ్వచ్చు, అవునబ్బా, క్రష్ చేంజ్ అవ్వచ్చు. క్రష్ మీద ఒపీనియన్ ఏంటి? సరే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చాలా సార్లు జరిగింది. కాదు, మీకు ఆ చాలా సార్లు గంటల్లో జరిగిద్దా, రోజుల్లో జరిగిద్దా, నెలల్లో జరిగిద్దా? లేదు, నో సిన్సియర్ గానే జరుగుద్ది. దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ బ్రేకప్, దేర్ ఇస్ ఎవ్రీథింగ్. ఇట్స్ కామన్. అంటే మామూలుగా ఇప్పుడు బేసిక్ గా ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్ అండి. దేర్ ఇస్ నో లైక్ మేల్ ఫీమేల్ డిఫరెన్స్ వాట్ ఎవర్. ఏదేదో చెప్తున్నాను ఊరికే. ఏంటి అంత చెప్పి ఏదేదో చెప్తున్నారంట ఏంటండి బాబు? ఎక్కడి నుంచి వచ్చారండి? ఓకే, సో ఫైనల్ ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను కానీ మీరు ఇక్కడి నుంచి ఆపేశారు కాబట్టి అది అడగలేను యాక్చువల్లీ. ఓకే, డన్. అండ్ కమింగ్ టు యూ రవికృష్ణ గారు, స్టార్ట్ విత్ యూ. ఫస్ట్ బర్త్డే బాయ్ కాబట్టి, సో మీరు చాలా ఈవెంట్స్కి వెళ్ళి ఉంటారు లేదా మీ బర్త్డేలో చాలా ఈవెంట్లు జరుగుంటాయి. మెమరబుల్ ఏదైనా ఒక మెమరీ షేర్ చేస్తారా? మెమరబుల్ అంటే బిగ్ బాస్ తర్వాత, అంటే నేను ఎప్పుడు బర్త్డే పెద్దగా సెలబ్రేట్ చేసుకోను, బట్ బిగ్ బాస్ తర్వాత మా వాళ్ళు అందరూ కలిసి బలవంతంగా మా టీమ్ మా సీజన్ వాళ్ళందరం కలిసి సెలబ్రేట్ చేశారు బలవంతంగా ఫస్ట్. ఎస్, సో ఫస్ట్ అండ్ లాస్ట్ అదే అంత పీక్స్ లో సెలబ్రేట్ చేసుకోవడం, బట్ దట్ వాస్ ద బెస్ట్. అందరినీ అంటే అది కూడా బాగుంటుంది అనేది ఆ రోజు తెలిసింది నాకు. బిగ్ బాస్ తో మీకు ఒక సిస్టర్ యాడ్ అయిపోయారు, సావిత్రి గారు. బాండింగ్ చాలా బాగుంది. ఎక్కడ కనిపించినా మిమ్మల్ని అంటే ఫ్యామిలీలో కూడా వీళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్ లాగా ఓన్ చేసేసుకున్నారు యాక్చువల్లీ. ఆవిడ మళ్ళీ ఒకసారి ఏదైనా ఒక వర్డ్ చెప్పాలండి సావిత్రి గారి గురించి? వాట్ యు సే? జెన్యూన్ లవ్. ఓకే, సో ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అంటే నవ్య గారు అంటారు కదా, నవ్య గారి గురించి ఒక వర్డ్ చెప్పాలంటే? బెస్ట్ ఫ్రెండ్. నేను చెప్పిన ఆన్సర్ ఎక్కడ సార్? నేను చెప్పొద్దు, మీరు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తారు. ఇంకేదో ఒక వర్డ్ నచ్చిన క్వాలిటీ చెప్పండి. పోయి నచ్చిన క్వాలిటీ అంటే జెన్యూన్ గా ఉంటుంది. సో అది అండ్ నచ్చింది అని చెప్పుద్ది, నచ్చింది నచ్చలేదు అని మొహమ్మే చెప్పుద్ది. ఆ సినిమాలో దరిద్రంగా చేసావు, అవునా ఓకే థ్యాంక్ యూ. సో అలా ఉంటుంది అనమాట. ఈ సీన్ లో బాగా చేసావు, ఈ సీన్ లో బాగా చేయలేదు. సో తను మంచి గైడ్ చేస్తుంది. సూపర్. విరూపాక్షతో నిజం చెప్తున్నా ఒక సెట్ చేసేసుకున్నారు యాక్చువల్లీ. ఎంతోమంది అన్కండిషనల్ లవ్ ఉండింది అండ్ ఆ క్యారెక్టర్ చేయడం కూడా చాలా కష్టం, ఆ బాడీ మెయింటైన్ చేసుకుని అది చేయడం కూడా చాలా కష్టం. అండ్ విరూపాక్షతో ఎంతోమంది అన్కండిషనల్ లవ్ వేరు, ఇంట్లో నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ వేరు కదా. మెమరబుల్ కాంప్లిమెంట్ ఏంటి రవికి ఆఫ్టర్ విరూపాక్ష రిలీజింగ్ ద ఫిలిం? అంటే మా డాడీ అసలు ఎప్పుడు చెప్పరు, మీరు చాలాసార్లు చెప్పారు. మా డాడీ అసలు ఏది ఎక్స్ప్రెస్ చేయరు. అది పెద్ద సునామీ వచ్చినా సరే అసలు వచ్చిందా ఓకేనా ఆయన పైన చేసుకుంటారు. అలాంటి పర్సన్ అరే బాగా చేసేవరా, అరే బాగా అనిపించింది అన్నారు. అమ్మో ఏంటి 10 ఏళ్ళు కష్టపడితే 10 years కష్టంలో ఎప్పుడు ఒక్కసారి కూడా చెప్పలేదు, అలాంటిది బాగా చేసావు అని చెప్పారు. అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి. ఓకే, సో రీసెంట్గా విజయవాడ వెళ్ళారా? డెఫినెట్గా ఎప్పుడు వెళ్తాను ఉంటాను. అండ్ ఇంకొకటి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే విరూపాక్ష తర్వాత సుకుమార్ సార్ చెప్పారు. ఓకే, సో సుకుమార్ సార్
ఏం చెప్పారు? నాకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే విరూపాక్షలో నీ పర్ఫార్మెన్స్ అసలు ఆ కోడి కురికి అసలు అంటే యాక్టింగ్ కోసం చేస్తారు చాలా మంది డెడికేటెడ్ గా చాలా చాలా చేస్తారు బట్ ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. కార్తీక్ ఎలా ఊహించారు అసలు, కార్తీక్ గారు ఊహించింది అండ్ అది నువ్వు పోర్ట్రే చేసావు. ఏదైతే తక్కువ టైంలో ఆ క్యారెక్టర్ చూపించాలి అది నువ్వు కరెక్ట్గా పోర్ట్రే చేసావు అండ్ సర్ప్రైజింగ్ ది బెస్టెస్ట్ అని చెప్పి చెప్పారు. సార్ మీరు చెప్తున్నారంటే నాకు అసలు షాకింగ్ ఉంది అంటే లేదు చాలా బాగా చేసావు అని చెప్పారు. సో పర్సనల్గా చెప్పారు, అది హ్యాపీ. ఓకే. సో రీసెంట్గా విజయవాడ వెళ్ళారా? వెళ్ళాను, 1 year అవుతుంది ఆల్మోస్ట్. ఓటేసారా? వేసాను. అందుకే అడిగాను. అంటే వెళ్ళొచ్చా నాకు తెలియలేదు కదా. సో ఇప్పటిదాకా ఏంటంటే ఇప్పుడు పాలిటిక్స్ అంతకుముందు ఒకలా ఉండే, ఇప్పుడు పాలిటిక్స్ వేరేలా ఉన్నాయి బికాస్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడైతే ఆ జనసేన పార్టీ పెట్టారో అప్పటి నుంచి యూత్ మామూలుగా లేదు అసలు. అండ్ విన్ అయిన తర్వాత అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఆ డిప్యూటీ సీఎం అని చెప్పడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో మీ వర్డ్స్ ఏంటి అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి? డెఫినెట్ గా నాకు యాజ్ అ యాక్టర్ గాను ఇష్టం, ఆయన యాజ్ అ హ్యూమన్ బీయింగ్ గా కూడా ఇష్టం. సో పర్సనల్ గా నాకు చాలా ఇష్టం కాబట్టి ఆయన గెలవటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే మనకి నచ్చిన పర్సన్ ఆయన ఏదైతే కష్టపడ్డారో ఈ 10 years జర్నీలో ఆ పొజిషన్ రీచ్ అయ్యారు అనేది బెస్టెస్ట్ విషయం. అండ్ డెఫినెట్ గా ఆయన అందరి కోసం పిచ్చోళ్ళ కష్టపడుతున్నారు. సో డెఫినెట్ గా అందరికి మంచి చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఏదో రకంగా కొంచెం క్రేజీగా ట్రై చేశాను, లేదో నాకు తర్వాత లేదు బట్ మిమ్మల్ని నవ్వించానైతే నేను అనుకుంటా. 100%. మీ సినిమాతో మేము కూడా ఎంజాయ్ చేస్తాం, మేము కూడా ఫుల్ హోప్ తో పెట్టుకుంటాం. అది మేము 100% చెప్తున్నాం. తప్పకుండా 19th ని మళ్ళీ అందరం కలిసి షో కూడా చూద్దాము. మన ఎస్పెషల్లీ నేనైతే మణి గారి కోసం ఆయన పక్కన కూర్చొని చూస్తాను. అప్పుడు కూడా ఓకేనా? మీ పక్కన కూర్చొని సినిమా చూడొచ్చు. ఓకేనా? కొంచెం నవ్వుతూ చెప్పండి అబ్బా. అంటే ఫస్ట్ సినిమాకి ఒక భయం ఉంటది కదా, సో అదే తనలో ఉంది అంతే తప్ప తను నార్మల్ గా చాలా కూల్ గా ఉంటాడు, బాగా కలిసిపోతాడు అండ్ జెన్యూన్ పర్సన్. సో స్వీట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ సినిమాతో మీకు మరిన్ని సినిమాలు రావాలి, యాక్టర్ మనీగా ఫిక్స్ అయిపోవాలి. మేము కూడా మరిన్ని ఇంటర్వ్యూలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీకు కూడా సమీర్ గారు చిల్లు ఎలాగైతే అలా ఉన్నారో అసలు ఏ మాత్రం అసలు నువ్వు అడుగుతానే ఉండు, నేను చెప్తానే ఉంటా, నాకేం హాట్ సీట్ లేదది. యాక్చువల్లీ మీరు చాలా కూల్ సీట్ యాక్చువల్లీ మీరు కదా, అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, సచ్ ఏ లవ్లీ మీటింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.